హలో అందరికీ. ఈరోజు నేను చికెన్ పికిల్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా చికెన్లో పసుపు ఉప్పు వేసి కలిపి కొంచెం సేపు కలిపి అలానే 5 minutes ఉంచాలి. ఉంచిన తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో లో ఫ్లేమ్లో కొంచెం సేపు చికెన్ నుండి వాటర్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత మరో కడాయి తీసుకొని కొంచెం మెంతులు, జీలకర్ర, ఇలాచి, లవంగం, చెక్క అవన్నీ మసాలా దినుసులు కొంచెం సేపు వేగనిచ్చిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న తర్వాత ఇటు పక్కన ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ వచ్చే వరకు ఉడికించుకొని ఇలా వాటర్ వచ్చే వరకు ఉడకాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ని డీప్ ఫ్రై చిన్న మంటలో ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. మొత్తం ఇలా రెడ్ కలర్ లాగా రావాలి వచ్చే వరకు కూడా ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ని కొంచెం సేపు అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా చేసుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకొని కలబెట్టుకున్న తర్వాత దాంట్లో సరిపడా కారం, ఉప్పు అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో అయితే అంత క్వాంటిటీలో వేసుకోవాలి ఉప్పు, కారం. వేసుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా మొత్తం వేసి కలుపుకోవాలి. మొత్తం నీట్గా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం నీట్గా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక లెమన్ని కట్ చేసుకొని లెమన్ రసం కూడా వేసుకోవాలి. లెమన్ రసం వేసుకుంటే ఏంటంటే